ఈ 24 నెలలలో రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు హామీని నెరవేర్చాలని గజ్వేల్ నియోజకవర్గం కుట్నూరుపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు వేస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు రాగానే రైతు బంధు వేస్తూ మిగతా సమయాలలో రైతు బంధు మర్చిపోతా ఉన్నాడు. రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరి అయినటువంటి చర్య కాదు. రైతులకు నిరంతరమైనటువంటి కరెంటు ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా, ఈరోజు రైతు బంధు వేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి గతంలో కేసీఆర్ గారు ఇవ్వనటువంటి హామీ రైతు బంధు, ప్రజలకు హామీ ఇవ్వలేదు. కానీ రైతులు బాగుండాలా, రైతు సంక్షేమం బాగుండాలా, రైతు రాజ్యం ఉండాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం రైతు బంధు, నిరంతరాయ కరెంటు, ఎరువులను అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 12 గంటల కరెంటు ఇస్తూ రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు ఇప్పటికే. కాబట్టి వెంటనే రైతులకు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎద్దేడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రైతుల పక్షపాతిగా ఉండి రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను అంధపాతాలకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బడా కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులకు రైతు బంధు వేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి రైతులను ఏడ్పించుకున్నటువంటి రాజ్యం ఏ ప్రభుత్వాలు కూడా బట్టకట్టినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతులకు నిరంతరాయమైనటువంటి 20 గంటలు కరెంటు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ రోజు ఎండాకాలం రాకముందుకే 12 గంటల కరెంటు ఇవ్వడం మూలంగా రైతుల పొలాలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిరంతరాయమైనటువంటి 20 గంటల కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రైతులు మొన్నటి దాకా ఎరువులు దొరకక చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి చరిత్ర ఉన్నది. ఈ రోజు ఆన్లైన్లో ఎరువులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆన్లైన్లో రైతులు, పేద రైతులు, లేనటువంటి రైతులు ఎవరు కూడా చాలా మంది, 100% మంది రైతులు చదువుకోనటువంటి రైతులు ఉన్నారు. ఈ రోజు ఎరువులు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకోవాలంటే ఆ ఆన్లైన్ తెలవనటువంటి రైతులు ఈరోజు ఎరువులు రాక వాళ్ళ పంట పొలాలకు ఎరువులు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిరంతరాయమైనటువంటి కరెంటు, రైతు బంధు, రైతు బీమా వెంటనే రైతులకు సబ్సిడీ మీద ఎరువులను అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కుట్నూరుపల్లి మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రైతుల పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మేము రైతుల పక్షాన గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలుగానే హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమల్లో చేయలేకపోయింది. ముఖ్యంగా రైతులకు సాగునీరు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. మా గౌరవ కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వస్తాయి, రైతు బంధుకు రామ్ రామ్ చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పిండు. ఆయన గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే అవలంబిస్తుంది. ఇప్పటి వరకు 5 సార్లు వేసే రైతు బంధును 2 సార్లు వేసి చేతులు దులుపుకున్నాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయనకు రైతు బంధు మీద ధ్యాస కలిగి ఏదో ఒక ప్రకటన ఇచ్చి తప్పించుకుంటుండు. ఖచ్చితంగా మేము ఈరోజు ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడా బాగుపడదు. కాలగర్భంలో ఎందరో ఇలాంటి రేవంత్ రెడ్డి అటువంటి ఎందరో కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ఉంది. ఖచ్చితంగా రైతుల ఉసురు తీసుకుంటే మాత్రం ఈ రేవంత్ రెడ్డి సర్కారు అతి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు 24 గంటలు క్యూ లైన్లో చెప్పులను పెట్టి నిలబడే పరిస్థితి ఉంది. అదే మా ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు ఎక్కడా కూడా ఎరువుల కొరత కానీ, సాగునీరు విషయంలో కానీ, 24 గంటల కరెంటు విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, అంతా కరోనా కాలంలో కూడా ఏ ఒక్క రోజు ఆలస్యం కాకుండా మా ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు అందించిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది. మరి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కట్టకపోతే ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎట్టుందో యావత్ రైతాంగానికి అందరికీ తెలుసు. మేము ముఖ్యంగా ఈరోజు ఈ రైతులకు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న 3 కిస్తీలు రైతు బంధు వెంటనే వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కుట్నూరుపల్లి మండల కేంద్రంలో మేము ధర్నా నిర్వహించడం జరిగింది.
ఖచ్చితంగా రాబోయే ఒక వారం రోజుల్లో కూడా రైతులకందరికి రైతు బంధు అయ్యని పక్షంలో ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ధర్నాలు రాష్ట్రారోకలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచైనా కానీ రైతుల పక్షాన కొట్లాడతామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.